ఈ రెసిపీని అస్సలు మిస్ కాకండి. అదేనండి మస్క్ మిలన్ ఐస్ క్రీమ్. బాగా ట్రెండింగ్ అవుతుంది. నేను ట్రై చేశాను. టేస్ట్ నిజంగా చాలా బాగా వచ్చింది. ముందుగా అయితే ఇలా దోసకాయని తీసుకొని పై భాగం ఇలా కట్ చేసుకొని ఒక లేయర్ తీసేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేయాలి. వీటిని మనం ఎండబెట్టుకొని కూడా తినచ్చు. ఇప్పుడు దీని లోపల ఉన్న గుజ్జును కూడా ఈ విధంగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూసారా, ఇది ఈ విధంగా ఉండాలన్నమాట, ఒక కొండలాగా. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకొని పాలలో వేసి కాసేపు బాయిల్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా జ్యూస్ లాగా ఇలా థిక్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ కుండలా ఉంది కదా, దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పైన ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. నాకు చాలా చిన్నది అయిపోయింది, మీరు నీట్గా కట్ చేసుకోండి. 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట తీసి ఒక 5 నిమిషాలు పెట్టేసి ఇలా వేడి నీళ్ళు చాకుని అద్దుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఈజీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.